నమస్తే అందరికి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు వరంగల్ హైవే రోడ్ నుంచి కేవలం 2 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్‌లో 5-10 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్‌లో మంచి కాలనీలో 40 ఫీట్ రోడ్ తోటి ఈస్ట్ ఫేసింగ్‌లో కన్‌స్ట్రక్షన్ చేసిన జీ ప్లస్ హౌస్‌తో ముందుకు రావడం జరిగిందండి. ఈ హౌస్ యొక్క ఎగ్జాక్ట్‌గా డైమెన్షన్, రేట్ విషయము, కాలనీ యొక్క పేరు అన్నది బిల్లర్ దగ్గర క్లియర్‌గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో కంప్లీట్‌గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్‌గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలాంటి బ్రోకరేజ్ పే చేయకుండా డైరెక్ట్ గా లొకేషన్ విజిట్ చేసి బిల్లర్ దగ్గర మాట్లాడి హౌస్ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. దానికి సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లేలో ఇవ్వడం జరుగుతుందండి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. మన వ్యూవర్స్ కి మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు కదా, అవునవును. ఇక్కడ ఎన్ని గజాలు, దీని యొక్క ఫేసింగ్ ఎలా కట్టారన్న విషయం క్లియర్ గా చెప్పండి. 110 స్క్వేర్ యార్డ్స్. ఓకే. రోడ్ పేస్ వచ్చేసి 24, లోత్ వచ్చేసి 41. ఓకే. 40 ఫీట్ రోడ్. ఓకే. మేడిపల్లి దగ్గర పక్కన సాయిప్రియ కాలనీ హౌజెస్ ఉంది. ఓకే సార్, ఇక్కడ మనం వరంగల్ హైవేకి ఎంత దూరం అని చెప్పి 2 కిలోమీటర్స్ ఉంటుందండి. ఉప్పల్ మెట్రోకి ఎంత సేపట్లో వెళ్తాం? 10 మినిట్స్ 15 మినిట్స్ వెళ్తాం. ఓకే సార్, ఇక్కడ కాలేజ్ ఉందని చెప్పారు కదా, ఒక్కసారి కాలేజ్ పేరు చెప్పండి. నీల్గోటి కాలేజీ. ఈ 100 ఫీట్ రోడ్ నుంచి 200 మీటర్స్ ఉంటుందండి హౌజెస్. ఓకే సార్, మన హౌస్ కి ఎక్కడ నుంచి పర్మిషన్ తీసుకోవడం జరిగింది చెప్పండి. ఇది పోచారం మున్సిపాలిటీ నుంచి తీసుకున్నాం. ఓకే సార్, ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో ఎన్ని బెడ్రూమ్స్ తో కన్స్ట్రక్ట్ చేశారు? 2 బిహెచ్కే చేసినాం. ఫస్ట్ ఫ్లోర్ లో కూడా 2 బిహెచ్కే. హౌస్ కి వచ్చేసి పార్కింగ్ ఉందండి, బోర్ ఉంది. రేట్ వచ్చేసి 1,05,00,000కి ఇస్తామండి. బ్యాంక్ లోన్ కూడా వచ్చేస్తుందండి. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు వచ్చేసి మనము బిల్లర్ దగ్గర హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ గా తెలుసుకోవడం జరిగిందండి. ఈ హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. మేడిపల్లి దగ్గరలో ఉన్నటువంటి సాయిప్రియ కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారు. ఇటువైపు వచ్చేసి మనకి కాచవని సింగారం ఉంటుంది. ప్రతాప్ సింగారం నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్ కి ఉప్పల్ చౌరస్తాకి కనెక్టివిటీ ఉన్న 100 ఫీట్ రోడ్ కి అయితే ఇది కేవలం 200 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. హౌస్ ముందర వచ్చేసి 40 ఫీట్ రోడ్ రావడం జరిగిందండి. నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ యొక్క డైమెన్షన్ వచ్చేసి 24x41 డైమెన్షన్ లో కన్స్ట్రక్ట్ చేశారు. 110 స్క్వేర్ యార్డ్ అవుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఇక్కడ గేట్ అనేది క్లియర్ గా చూపించడం జరుగుతుందండి. హౌస్ వచ్చేసి మనకి నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ హౌస్ కి సంబంధించిన ఎలివేషన్ కూడా నీట్ గా రావడం జరిగిందండి. ఎక్సలెంట్ గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా చూస్తున్నాము. పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి ఒక స్విఫ్ట్ డిజైర్ లాంటి కార్ పార్కింగ్ చేసుకునే విధంగా పార్కింగ్ ఏరియా రావడం జరిగింది. హౌస్కి వచ్చేసి ఇక్కడ బోర్ వేయించడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి దిమ్మెలకు వచ్చేసి మనకి గ్రానైట్ తోటి స్టిక్ చేయడం జరిగిందండి. నీట్ గా వర్క్ చేయించారు. ఇక్కడ పార్కింగ్ ఏరియాలో వచ్చేసి మనకి ఫ్లోరింగ్ కంప్లీట్ గా తాండూర్ మండల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. హౌస్ కి వచ్చేసి ఇక్కడ సంప్ ఏరియా రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి సెట్ బ్యాక్ ఏరియా రావడం జరిగిందండి. నీట్ గా సెట్ బ్యాక్స్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేశారు. పోచారం మున్సిపల్ పర్మిషన్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. హౌస్ యొక్క మెయిన్ డోర్ అనేది క్లియర్ గా చూస్తున్నాము. ఇది వచ్చేసి 100% వుడ్ తో చేయించారు. ఇక్కడ వచ్చేసి మనకి టైల్స్ అనేది రావడం జరిగిందండి. మెయిన్ డోర్ చౌకట్ వచ్చేసి మనకి కంప్లీట్ గా టేక్ వుడ్ తో చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నామండి. నీట్ గా పాల్ సీలింగ్ అనేది చేయించడం జరిగింది. ఇది వచ్చేసి మనకి యూపీవీసీ సీలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్టేర్ కేస్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు, వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ డోర్ వచ్చేసి మనకి కిచెన్ నుంచి బయట వైపు రావడానికి ఇక్కడ డోర్ ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్ళేసి ఇక్కడ ప్లానింగ్ ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి రూమ్స్ ఏ సైజ్ లో రావడం జరిగింది అన్న విషయం క్లియర్ గా తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న హాల్ ఏరియా అనేది క్లియర్ గా చూస్తున్నామండి. చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. విండో దగ్గర వచ్చేసి ఫోటో ఫ్రేమ్ వర్కింగ్ అనేది చేయించడం జరిగిందండి. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి క్వాలిటీగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నీట్ గా లుక్ కూడా రావడం జరుగుతుంది. ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగిందండి. టీవీ యూనిట్ పాయింట్ వచ్చేసి మనకి విత్ డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకునే విధంగా షెల్ఫ్లు అనేది రావడం జరిగింది. హాల్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చేస్తున్నామండి. నీట్గా ఇక్కడ పాల్ సీలింగ్ అనేది చేయించడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా అనేది సెటప్ చేశారండి. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి 4 మెంబర్స్ టు 6 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ వచ్చేసి మనకి విండో రావడం జరిగిందండి. కిచెన్ ఏరియా చూపిస్తున్నామండి. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ గా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వాల్ కి టైల్ చెక్ చేశారు. వెంటిలేషన్ పర్పస్ లో ఇక్కడ చిన్న విండో రావడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కిచెన్ నుంచి బయటకి వెళ్ళడానికి ఇక్కడ ఒకటి డోర్ అనేది కూడా రావడం జరిగిందండి. నీట్ గా మనకి కిచెన్ ఏరియా సెటప్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి పూజా రూమ్ అనేది రావడం జరిగిందండి. పూజా రూమ్ వచ్చేసి మనకు ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. నీట్ గా రావడం జరిగింది.
ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ లో విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి వాల్ కి టైల్ టిక్ చేశారు, నీట్ గా కన్స్ట్రక్ట్ చేశారండి. చాలా మంచి మెటీరియల్ వాడి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. లొకేషన్ వైజ్ గా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. ఈ హౌస్ నుంచి 1 మినిట్ డ్రైవ్ డిస్టెన్స్ లో నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ కి రీచ్ అవుతాము, స్కంద ఇంటర్నేషనల్ కి రీచ్ అవుతాము. 2 to 5 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ కి రీచ్ అవుతాము అండ్ వరంగల్ హైవే కి రీచ్ అవుతాము. ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి స్టేట్ కి సంబంధించినటువంటి స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. అరోరా కాలేజ్ కి కేవలం 5 మినిట్స్ లో రీచ్ అవుతామండి. ఫిర్జాద్ కూడా కమాన్ కి వచ్చేసి 5 to 10 మినిట్స్ లో రీచ్ అవుతామండి. మంచి లొకేషన్ లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనము కామన్ వాష్రూమ్ అనేది చూస్తున్నామండి. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. వాళ్ళకి వచ్చేసి టైల్స్ ఇచ్చేసారు అండ్ నీట్ గా వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేషియస్ రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి విండో ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు, షెల్ఫ్ ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. అటాచ్డ్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ వాల్ కి వచ్చేసి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. మాస్టర్ బెడ్రూమ్ లో లో రూమ్ రావడం జరిగిందండి. ఎక్స్ట్రా సామాన్లు ఉంటే ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో విండో ప్రొవైడ్ చేశారు. ఇటువైపు వచ్చేసి షెల్ఫ్లు అనేది రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నీట్ గా ఫాల్ సీలింగ్ అనేది చేయించడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK చూపించి టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బిల్డర్ దగ్గర హౌస్ యొక్క డీటెయిల్స్ అన్ని క్లియర్ గా తెలుసుకొని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న 2 BHK నీట్ గా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK ఈస్ట్ ఫేసింగ్ లో మెయిన్ ఎంట్రన్స్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ డోర్ చౌకట్ అంతా క్లియర్ గా చూస్తున్నాము. నీట్ గా వర్క్ చేయించారు. 100% టేక్ వుడ్ తో చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా చూస్తున్నామండి. యూపీవీసీ సీలింగ్ అనేది చేయించడం జరిగింది. నీట్ గా ఇక్కడ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా అనేది మరొకసారి చూస్తున్నాము. చాలా స్పేసెస్ రావడం జరిగింది. హాల్ ఏరియా అనేది చూస్తున్నామండి. ఇక్కడైతే మనము ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 2 BHK కి సంబంధించిన హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా వైట్ కలర్ మార్బల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకి విండో ప్రొవైడ్ చేస్తారండి. పెద్ద సైజుగా ఉన్నటువంటి విండో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ అనేది నీట్ గా చేయించడం జరిగింది. ఇక్కడ ఆపోజిట్ లో చూసినట్లయితే మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగిందండి. ఇక్కడ ఎంత పెద్ద టీవీ అయినా ఇక్కడ ఫిక్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వుడ్ వర్క్ చేయించుకున్నట్లయితే చాలా నీట్ గా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ఇవ్వడం జరిగిందండి. డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. ఈజీగా ఒక 6 మెంబర్స్ కెపాసిటీ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ అనేది ఇక్కడ ఈజీగా ఫిక్స్ అవుతుందండి. నీట్ గా రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు. ఓపెన్ కిచెన్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వాల్ కి టైల్ టిక్ చేశారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి పూజా రూమ్ అనేది రావడం జరిగిందండి. పూజా రూమ్ చూసుకున్నట్లయితే ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. నీట్ గా వర్క్ చేయించారండి. ఇక్కడ వచ్చేసి మనకి టైల్స్ అనేది స్టిక్ చేయడం జరిగింది. చాలా నీట్ గా వర్క్ చేయించారు. అండ్ ఇక్కడ ఏదైతే ఏరియా చూస్తున్నాము, డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అనేది మరొకసారి కవర్ చేస్తున్నామండి. నీట్ గా ఇక్కడ వర్క్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి యూటిలిటీ ఏరియా రావడం జరిగింది. వాష్ ఏరియా యూటిలిటీ ఏరియా అనేది క్లియర్ గా చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి సైడ్ లో పెద్ద సైజ్ గా మనకి వాల్ ఇవ్వడం జరిగింది. అండ్ యూటిలిటీ ఏరియాలో వచ్చేసి యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు. స్పేసెస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. కామన్ వాష్రూమ్ దగ్గర ఇక్కడ వచ్చేసి మనకి వాష్ బేసిన్ పాయింట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగిందండి. నీట్ గా వర్క్ చేయించారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. విండో ప్రొవైడ్ చేశారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. నీట్ గా సీలింగ్ అనేది చేయించడం జరిగింది. ఇక్కడ వచ్చేసి అటాచ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. మాస్టర్ బెడ్రూమ్ లో వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. నీట్ గా వర్క్ చేయించారు. మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్న లోరూప్ ఏరియా చూస్తున్నామండి. ఇక్కడ మనకి లోరూప్ ఏరియా కూడా రావడం జరిగింది. ఇటువైపు వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ వచ్చేసి 2 బెడ్రూమ్స్లల్లో అటాచ్డ్ వాష్రూమ్స్ ప్రొవైడ్ చేశారు, కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ వచ్చేసి విండో ప్రొవైడ్ చేయడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. నీట్ గా షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. యాంటిస్కిడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ నీట్ గా వర్క్ చేయించడం జరిగింది.
టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్ గా చూపిస్తూ హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ హౌస్ యొక్క టెర్రస్ పైకి రావడం జరిగింది. ఈ హౌస్ యొక్క టెర్రస్ పైకి వచ్చి గమనించినట్లయితే ఇటువైపు వచ్చేసి హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మంచి కాలనీలో ఉంటుందండి. వరంగల్ హైవే రోడ్ కి చాలా దగ్గరలో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. 110 స్క్వేర్ యార్డ్ లో. హౌస్ యొక్క రేట్ అన్నది 1,05,00,000 చెప్తున్నారు. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్ గా నెగోషియేషన్ అవుతుంది. బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. స్క్రీన్ పైన ప్రొవైడ్ చేసిన బిల్లర్ నెంబర్ కాల్ చేసి ఎలాంటి కమిషన్ పే చేయకుండా హౌస్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.